తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘేశ్వరరావు పాల్గొని పోలీస్ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి నరసింహకిషోర్ కు పోలీస్ బృందం గౌరవ వందనం సమర్పించింది. జిల్లా ఆర్ట్స్ రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ పి సంజీవ్ కుమార్ పరేడ్ కమాండర్ గా వ్యవహరించి పరేడ్ ను సమర్థవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రగతి అభివృద్ధి కార్యక్రమాలపై ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘేశ్వరరావు సందేశం ఇచ్చారు. సందర్భంగా దేశ రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు రాజ్యాంగ నిర్మాణంలో భాగస్వాములైన ఇతర ప్రముఖులను స్మరించుకుంటూ దేశ సమైక్యత, సమగ్రత, సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షణకు జాతి, కుల, మత, ప్రాంత, భాషా భావనలను అతీతంగా దేశాభివృద్ధికి ఐక్యంగా కృషి చేసేందుకు మనందరం రాజ్యాంగ స్ఫూర్తితో పునరంకితం అవుదాం. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం మరియు సమగ్ర అభివృద్ధి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తుంది. పాఠశాలలకు వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తుంది. ప్రతి ఏడాది రైతులకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన మహిళలందరికీ దీపం 2 పథకం క్రింద ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తోంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద 17 కేటగిరీలలో లబ్ధిదారులు ఇంటి వద్దనే ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ అందిస్తున్నాం. దేశంలో పెన్షన్పై అత్యధికంగా ఏడాదికి సుమారు 36,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. గత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించగా దీని ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో 1,30,00,000 మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం వినియోగించుకున్నారు. కాలుష్యాన్ని నియంత్రించి పర్యావరణ పరిరక్షణ ఉద్దేశంతో జిల్లాలో మొత్తం 100 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించగా వాటిలో 50 బస్సులు ఈ సంవత్సరంలో అందుబాటులో రానున్నాయి. ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించే ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా ఒక్కొక్క ఆటో డ్రైవర్కు 15,000 రూపాయలు చొప్పున 11,944 మందికి 17,87 లక్షల రూపాయలు వారి ఖాతాలో జమ చేశాం. ఖేలో ఇండియా కార్యక్రమం క్రింద భారత ప్రభుత్వం సహకారంతో రాజమహేంద్రవరంలోని విఎల్పురం వద్ద 13,76 లక్షల రూపాయలు వ్యయంతో బహుళ ప్రయోజనాల ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులు చేపడుతున్నాం. తూర్పు గోదావరి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోని 21 మండలాలకు పరిధిలోని ఉన్న 566 ఆవాసాలకు పరిధిలో ఉన్న సుమారు 4 లక్షల గృహాలకు గోదావరి నీటిని శుద్ధి చేసి ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల చొప్పున తాగునీరు అందించేందుకు చేపట్టిన 2 వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు పనులు 3,050 కోట్ల రూపాయలతో వ్యయంతో పురోగతిని అందుకుంటున్నాయి. గణతంత్ర దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలో చేపట్టిన మరియు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల సమాచారాన్ని శాఖల వారీగా మీ ముందు ఉంచుతున్నాను. వ్యవసాయ శాఖ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరం 1,14,990 మంది రైతులకు 155,26 లక్షల రూపాయలు సొమ్మును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. 2000లో మరిన్న నూతన ఆవిష్కరణ దిశగా అడుగులు వేస్తున్నాం. ఉద్యాన శాఖ జిల్లాలో 2021 నుండి 2025 వరకు ఉద్యాన రైతులకు ఇవ్వవలసిన సుమారు 30 కోట్ల రూపాయల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. జిల్లాలో MIDH, RKVY, NMEO వంటి పథకాల కింద 14,423 హెక్టార్లలో వివిధ ఉద్యాన పంటలు విస్తీర్ణం కొరకు 25,23 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. తద్వారా 6,371 మంది రైతులు లబ్ధి పొందారు. జల వనరుల శాఖ జిల్లాలో 2025-26 రబీ సీజన్లో 73,236 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం. వివిధ ప్రాజెక్టులు నిర్వహణ మరియు మరమ్మతుల కోసం 5,76 లక్షల రూపాయలతో 79 పనులను చేపట్టగా 30 పనులు పూర్తయ్యాయి. మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. అఖండ గోదావరి కుడి మరియు ఎడమ కాలువల్లో పూడికతీత పనుల కోసం ప్రభుత్వం 272 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్కు మరమ్మతులు నిర్వహించేందుకు 150 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతులు పొందగా సంబంధిత పనులు ప్రస్తుతం టెండర్ దశలో ఉన్నాయి.
గోదావరి డెల్టా వ్యవస్థకు ఏరియల్ లైడార్ సర్వే నిర్వహించేందుకు 13 కోట్ల రూపాయల వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసి సంబంధిత పనులను గుత్తేదారులకు అప్పగించడం జరిగింది. మత్స్యశాఖ ఉచిత చేప పిల్లలను వదులు కార్యక్రమం ద్వారా ఈ సంవత్సరానికి గాను గోదావరి నదిలో 52 లక్షల చేప పిల్లలను మరియు 5 లక్షల రొయ్య పిల్లలను విడుదల చేయడం జరిగింది. జిల్లాలో 1,21,620 మెట్రిక్ టన్నుల మత్స్య ఉత్పత్తి లక్ష్యం కాగా ఇప్పటి వరకు 84,679 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేయడం జరిగింది. పశు సంరక్షణ శాఖ జిల్లాలో 445 గోకులాలను 90% రాయితీతో నిర్మించి పాడి రైతులకు 16,74 లక్షల రూపాయలు లబ్ధి చేర్చుకూర్చున్నాం. 914 మెట్రిక్ టన్నుల పశువుల సమీకృత దానాలను 50% రాయితీతో అందించి రైతులకు ₹1 కోటి మేర లబ్ధి చేకూర్చాం. పాడి రైతులకు 75% రాయితీతో పశుగ్రాస్ విత్తనాలు అందజేశాం. తద్వారా రైతులకు 14 లక్షల రూపాయలు లబ్ధి చేకూర్చాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 31వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించి టీకాలు వేయడం జరుగుతుంది. డిఆర్డీఏ మెప్మా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద 17 కేటగిరీలలో 2,72,163 మందికి 119,52 లక్షల రూపాయలు ప్రతి నెల 1వ తారీఖున ఇంటి వద్దనే పంపిణీ చేస్తున్నాం. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని 7,000 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజ్ కింద ఇప్పటి వరకు 1,110 కోట్ల రూపాయలు రుణాలను అందించాం. సూక్ష్మ రుణ ప్రణాళిక ద్వారా 29,774 సంఘాలకు 969 కోట్ల రూపాయల రుణాలను అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. పిఎం అజయ్ పథకం కింద 171 మంది ఎస్సీ ఎస్టీ మహిళలకు జీవనోపాధి పొందించేందుకు 2,75 లక్షల రూపాయలు సబ్సిడీతో కూడిన వడ్డీ లేని రుణాలు అందించాం. స్త్రీనిధి ద్వారా 77,970 మంది డ్వాక్రా మహిళలకు